వేద్దామని ఇంట్లో నేను మా హస్బెండ్ని ఎదిరించి మరి నేనే వేసుకుంటాను, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దులే అనేసి మా ఆయన వరి పొలం అవి వేసుకున్నారు. నేనేమో ఇది చేసుకుంటానని 2 ఎకరాలు నాకు వదిలేయని ఇది నేను ట్రై చేశానండి ఫస్ట్ టైం. కానీ ఫస్ట్ టైం ఫెయిల్యూర్ అయిపోయిందండి. బాధగా ఉంది. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం మంచిగా మళ్ళీ ట్రై చేద్దాం. ఈసారి అన్నీ కరెక్ట్గా కనుక్కొని ఏ టైంలో దున్నాలి, ఏ టైంలో విత్తనాలు వేయాలి. ఎందుకంటే ఇక్కడ మొత్తం వర్షంతోనేనండి, వర్షం వాటర్ వల్లే, వర్షం మీదే ఆధారం ఇక్కడ పంట ఈ ఏరియాలో. కాబట్టి నెక్స్ట్ టైం ఏ టైంలో దున్నాలి, ఎప్పుడు వర్షాలు వస్తాయి అవన్నీ క్లియర్గా తెలుసుకున్నాక అప్పుడు మళ్ళీ వేయించాలండి. ఇప్పుడైతే ఈ ఇయర్ మాత్రం నాకు చాలా బాధగా ఉందండి. కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా వచ్చిందిలేండి. ఇంకొందరు సలహా ఏంటంటే ఇది చౌడు నేల కదా, కొంచెం వాటర్ అవి నిలబడతాయి కదా ఎక్కువ, అందువల్ల పొలం చేసేసుకోండి, పొలం చేసుకుంటే మంచిగా వరి అనేది బాగా పండుద్ది వర్షాకాలం, అలా చేయండి అంటున్నారు కొందరు, సలహా ఇస్తున్నారు. చూడాలండి అసలు పొలం ఎలా చేయాలి అనేది. మడులుగా చేయాలి అంటున్నారు, వరి వేసేస్తే వరి అయితే బాగా వస్తుంది అంటున్నారు. ఈసారి కుదిరితే నెక్స్ట్ టైం వాళ్ళు చెప్పిన సలహా కూడా ఒకసారి చూడాలండి, పొలం చేస్తే ఎలా ఉంటుందని. ప్రస్తుతానికైతే ఈ ఇయర్ ఇలా అయిపోయిందండి. మొత్తం లాస్, ఫెయిల్యూర్ అయిపోయింది. నేను మా హస్బెండ్తో చేసిన శబదాలన్నీ ఫెయిల్యూర్ అయిపోయాయి ఇవాళ.